సోమాపురం అనే గ్రామంలో గంగాధర్, అతని భార్య దమయంతి, కూతురు నిఖిత అనే దంపతులు ఉండేవాళ్లు. గంగాధర్ దమయంతిల గారాల పట్టి నిఖిత ఒక్కతే కూతురు కావడంతో ఎంతో గారాబంగా పెంచేవాళ్లు. కూతురు ఏదడిగినా గంగాధర్ కాదనకుండా తెచ్చిచ్చేవాడు. అలా ఒక రోజున నిఖిత తండ్రి గంగాధర్ని ఒక కోరిక కోరింది. డాడ్, నేను చిన్నప్పటి నుండి ఏదడిగినా కాదనలేదు. నేను చివరిసారిగా ఒకటి అడుగుతాను, అది కాదనవు కదా డాడీ? నా కూతురు నాకు యువరాణి, ఏదడిగినా ఇస్తాను, ఎప్పుడడిగినా ఇస్తాను. నేనేదైనా కాదని అన్నానా చెప్పు? అన్ని వేరు ఇది వేరు డాడ్. నేను అడిగాక మీరు కాదనకూడదు. అడుగు తల్లి, నీకేం కావాలో తప్పకుండా నువ్వు అడిగింది నీ ముందు తెచ్చి పెడతాను. డాడ్, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. ఓ ఎస్, అంతేనా? దీనికంత భయపడుతున్నావా తల్లి? నువ్వేంటో నాకు తెలుసు కదరా. మన స్టేటస్ కి తగ్గవాన్ని లవ్ చేసుంటావు. ఇందులో భయపడాల్సిన అవసరం ఏముందమ్మా? డాడ్, నేను లవ్ చేసిన అబ్బాయి పేదవాడు. అతన్ని చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయాడు. వాళ్ళమ్మ కష్టపడి అతన్ని చదివిస్తుంది. అతను చాలా మంచివాడు డాడ్. నాకతను కావాలి. కూతురి మాటలు విన్న గంగాధర్ నవ్వుతూ, ఇలా చూడమ్మా, నువ్వేది అడిగినా నేను కాదనలేను. ఎందుకంటే నువ్వంటే మాకంత ఇష్టం తల్లి. నువ్వు ఎక్కడున్నా మాకు ప్రాబ్లం లేదు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. థ్యాంక్స్ డాడ్. మీరు ఒప్పుకోరేమో అని చాలా టెన్షన్ పడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. అలా గంగాధర్ తన కూతురు లవ్ చేసిన అబ్బాయి కేతన్ కిచ్చి పెళ్లి చేశాడు. కూతురు ఇబ్బంది పడకూడదని కేతన్ కి తన ఆఫీస్ లోనే జాబ్ ఇచ్చాడు. అలా అత్తగారింట్లో అడుగు పెట్టిన నిఖితని కేతన్ తల్లి జానకమ్మ తనకి కూతురు లేనందున కోడలి కూతురు అనుకుని, పైగా గొప్పింటమ్మాయని జానకమ్మ కోడల్ని బాగా చూసుకునేది. నిఖిత మాత్రం అత్తగారి ప్రేమని అర్థం చేసుకునేది కాదు. తన దగ్గర డబ్బులున్నాయని, డబ్బున్న కోడలిగా ఈ ఇంటికి వచ్చినందుకే నా మీద లేని ప్రేమని నటిస్తున్నారని అపార్థం చేసుకుంది. ప్రతిదీ డబ్బుతో ముడిపెడుతుంది. నిఖిత కాపురానికి వచ్చిన కొత్తలో, కొత్త కోడలు కదా, ఈ ఇంటికి ఇక్కడి పరిస్థితులకి అలవాటు పడ్డానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు నేను తనని చూసుకుంటాను. ఒక్కొక్కటి వివరంగా కోడలికి అర్థమయ్యేలా చెప్తాను. ఓ విధంగా అత్తగారిలా కాకుండా తల్లిలా కూతురికి నేర్పించినట్టు నేర్పిస్తాను అనుకుని ఉదయమే బెడ్ కాఫీ తీసుకుని కోడలు నిఖిత దగ్గరికి వెళ్ళింది అత్త జానకమ్మ. అది చూసిన కొడుకు కేతన్, నువ్వేంటమ్మా ఇంత పొద్దున్నే లేచి కోడలి కోసం కాఫీ తెచ్చావా? నీకెందుకురా, నువ్వు నీ పని చేసుకో. మరి బెడ్ కాఫీ నాకివ్వవా? నువ్వేమైనా కొత్త కోడలివారా నీకు బెడ్ కాఫీ తీసుకురావడానికి? వంటగది ఎక్కడో తెలుసు, కాఫీ ఎక్కడుంటుందో కూడా తెలుసు. నువ్వు వెళ్లి పోసుకుని తాగు. కేతన్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. జానకమ్మ కొత్త కోడలు నిఖితని నిద్రలేపింది. కోడలా, లే కోడలా. కోడలు నిఖిత నిద్రలేచింది. కాఫీ పట్టుకుని నవ్వుతూ ఎదురుగా నిలబడిన అత్త జానకమ్మ కనిపిస్తుంది. కోడలికి కాఫీ ఇస్తుంది. నిఖిత కాఫీని తీసుకుని పక్కనే ఉన్న బ్యాగ్ తెరిచి అందులో నుండి డబ్బు తీసి అత్తగారికి డబ్బులిస్తుంది. అది చూసిన జానకమ్మ ఆశ్చర్యపోయింది. అమ్మా నిఖిత, ఈ డబ్బులేంటమ్మా, నాకెందుకు ఇస్తున్నావు? ఈ డబ్బులు మీకే. నాకు కాఫీ తెచ్చారుగా, అందుకే మీకు టిప్ ఇస్తున్నాను. టిప్ అంటే ఏంటమ్మా? టిప్ అంటే మీరు పని వాళ్ళు కాదనుకోండి, కానీ మీరు నా కోసం కాఫీ తెచ్చారుగా, అందుకే మీకు ఆ డబ్బులు ఇస్తున్నా. అది చూసి జానకమ్మ దిగులుగా, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నేను పరాయిదాన్ని కాదుగా, నీకు అమ్మలాంటి దాన్ని. నువ్వు ఇంటికి కోడలివి కాదు. కాదు, నువ్వు నా కూతురువే. నాకు కూతురుంటే ఎలా చూసుకునేదాన్నో నిన్ను అలాగే చూసుకుంటాను. పరాయి వాళ్ళకి, పని వాళ్ళకి ఇచ్చినట్టు ఈ డబ్బు నాకు ఇవ్వద్దు. నేను నీకు తల్లిని, అత్తని, మంచి మిత్రురాల్ని.
డబ్బుల కోసమే కదా మీరింత సీన్ క్రియేట్ చేస్తున్నారు. జానకమ్మ ఎంత చెప్పినా వినకుండా తన చేతిలో డబ్బులు పెట్టింది నిఖిత. ఆ బాధతో జానకమ్మ డబ్బు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతుంది. నిఖిత తిరిగి మళ్లీ పడుకుంది. అదంతా కేతన్ చూసి బాధపడ్డాడు. తల్లి బాధపడటం చూసిన కేతన్ తల్లి వెనకాలే హాల్లోకొచ్చాడు. సారీ అమ్మా, నన్ను మన్నించు. ఏంట్రా, ఏమైంది? మీకు నిఖితకి మధ్య జరిగిందే నేను చూశానమ్మా. తను పెరిగిన వాతావరణం అలాంటిది. కొద్ది రోజులైతే తనే అని నేర్చుకుంటుంది. నువ్వేమీ బాధపడకమ్మా, నేను నెమ్మదిగా తనకు అన్ని చెప్తాను. అలాంటిదేం లేదు బాబు, నేనేం బాధపడను. నా ఓపికన్నంత వరకు చేస్తాను. తర్వాత అంతా పైవాడే చూస్తాడు. మా అమ్మ మేలిమి బంగారం. నీకు టిఫిన్ బాక్స్ పెడతాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. కేతన్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. జానకమ్మ వంటగదిలో వంట రెడీ చేస్తూ ఉంది. 10 నిమిషాల్లో కేతన్ రెడీ అయ్యి తిరిగి హాల్లోకి వస్తాడు. టిఫిన్ చేస్తాడు. జానకమ్మ ఈ లోపు బాక్స్ పెడుతుంది. తల్లికి బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్లిపోతాడు. 2 గంటలు గడిచిన తర్వాత టీ తాగుతూ సోఫాలో కూర్చుంది జానకమ్మ. ఇంతలో నిఖిత తన గదిలో నుండి అత్త జానకమ్మ దగ్గరికి వచ్చింది. అత్తకి వేడినీళ్లు పెట్టమని చెప్పింది. జానకమ్మ పెట్టేస్తుంది. ఒక 10 నిమిషాల తరువాత జానకమ్మ వేడినీళ్లు తీసుకుని వెళ్లి బాత్రూమ్ లో పెడుతుంది. ఆగండి, ఇదిగోండి మీ టిప్ తీసుకోండి. జానకమ్మ ఏం మాట్లాడకుండా డబ్బు తీసుకుని అక్కడి నుండి వచ్చేసింది. అలా నిఖితకి జానకమ్మ టిఫిన్ పెట్టినప్పుడు కూడా టిప్ ఇచ్చింది. టీవీ పెట్టమని కోడలు చెప్పగానే టీవీ పెట్టింది. అందుకు కూడా టిప్ ఇచ్చింది. నిఖిత కోసం ఏం చేసినా టిప్ ఇస్తూ ఉంటుంది. తను ప్రేమతో చేస్తున్నానని ఎంత చెప్పినా కోడలు నిఖితకి అర్థం కాదు. రోజులు గడుస్తూ ఉంటాయి. నిఖితకి చాలా జ్వరం వస్తుంది. జ్వరంతో అత్తగారిని పిలుస్తుంది. చెప్పు కోడలా, నన్నెందుకు పిలిచావు? అత్తమ్మా, నాకు జ్వరంగా ఉంది. తాగడానికి కొంచెం వేడినీళ్లు తెచ్చిస్తారా? అలాగే కొంచెం ఈ టాబ్లెట్స్ తెచ్చివ్వండి. జానకమ్మ కోడలికి బంధాలు బాంధవ్యాల విలువలు తెలిసేలా చేయాలనుకుని కోడలు నిఖితతో ఇలా మాట్లాడింది. కోడలా, నేను ప్రేమగా ఏది చేసినా పనివాడికి పడేసినట్టు నేను చేసే ప్రతి పనికి డబ్బుతో విలువ కడుతున్నావు. నిన్ను కూతుర్లా చూసుకోవాలనుకున్నా గాని నువ్విచ్చే డబ్బుకు ఆశపడి పని చేయాలి అనుకోలేదు. అందుకే నేను ఈ రోజు నుండి నీకే పని చేసి పెట్టను. డబ్బు పడేస్తే ఏదైనా నీ దగ్గరికి వస్తుందని నువ్వు అంటావుగా. ఇప్పుడు నీ జ్వరానికి కూడా డబ్బు పడేసి మందులు తెప్పించుకో. నేను మాత్రం నీకే పని చేసేది లేదు అనుకుంటూ జానకమ్మ అక్కడి నుండి వెళ్లిపోయింది. నిఖిత ఏమీ మాట్లాడకుండా అలా పడుకుంది. నిఖితకి జ్వరం ఎక్కువైంది. అత్తగారు జానకమ్మని ఎంత పిలిచినా తను వెళ్ళలేదు. అప్పుడు నిఖితకి అనిపిస్తుంది, రిచ్ కోడలి హోదాలో తను చేసిన తప్పు ఎంత పెద్దదో అని. ఇంతకు ముందు చిన్న గాయమైనా చీమ దోమ కుట్టినా అల్లాడిపోయే అత్తగారు తనకి చేసిన సేవలన్నీ గుర్తొస్తుంటాయి. తన తప్పేంటో తెలుస్తుంది. కాని తను లేవలేని పరిస్థితిలో ఉంది. నోటి నుండి మాట రావటం లేదు. అలా స్పృహ లేకుండా పడిపోతుంది జానకమ్మ. ఇదేంటి చప్పుడు లేదు? కోడలు జ్వరంతో ఓపిక లేక పడుకుందేమో. ఓసారి అలా వెళ్లి చూసొద్దాం అనుకుని ఒకసారి జానకమ్మ నిఖిత దగ్గరికి వెళ్లి చూస్తే చెయ్యి కిందకి జారి నిద్రలో ఉంది. అమ్మ నిఖిత, నిఖిత. ఒళ్ళు బాగా వేడిగా ఉండడంతో జానకమ్మ తడిబట్ట వేస్తుంది. అలా కొద్దిసేపటికి నిఖిత స్పృహలోకి రాగానే జానకమ్మ జ్వరానికి సంబంధించిన టాబ్లెట్స్ వేస్తుంది. అలా అత్తగారు చూపించే ప్రేమకి కరిగిపోయి బెడ్ మీద నుండి లేచి నిఖిత, అత్తమ్మా నన్ను మన్నించండి. నేను డబ్బుంటే ఏదైనా మన చేతుల్లో ఉంటుందని అనుకున్నాను. కానీ డబ్బు కంటే విలువైనది కుటుంబంలోని ప్రేమానురాగాలని నాకు అర్థమైంది. ఈ రోజు నుండి మీ కోడలి ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో అలాగే ఉంటానత్తయ్య. నన్ను దీవించండి. ఇక అప్పటి నుండి అత్త కోడళ్ళు కలిసి సంతోషంగా ఉంటారు.
సీతాపట్టణం అనే గ్రామంలో సుబ్బారావు, అతని భార్య శారద, కొడుకు సునీల్, కోడలు చాందిని అనే మధ్యతరగతి వాళ్ళు ఉండేవాళ్లు. కోడలు చాందిని చెవిటి మాలోకం కావడంతో ఎవరు ఏం మాట్లాడుకున్నా తనకి వినిపించేది కాదు. గట్టిగా అరిచి చెప్తేనే తనకి వినిపిస్తుంది. అప్పుడే కోడలు చాందిని మనకు రిప్లై ఇవ్వగలుగుతుంది, లేకపోతే అంతే సంగతి. ఒకరోజు అత్త శారద వంట సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో పక్కింటి ఊర్మిళ కలిసింది. అరే శారదక్క, బాగున్నావా? చేతి నిండా సరుకుల సంచి పట్టుకుని వస్తున్నావంటే సంతకు పోయినోలే. శారదకి తన ఎదురుగా ఉన్న ఊర్మిళ ఏదో మాట్లాడుతుందని అర్థమవుతుంది. కదులుతున్న తన పెదాల్ని బట్టి చూస్తే గాని ఏం మాట్లాడుతుందన్నది శారదకి అర్థం కాలేదు. ఏంటక్క, ఏమో అంటున్నావు? నాకు సరిగా వినిపించట్లేదు. శారద మాటలు విన్న ఊర్మిళ వెట్టకారంగా, ఏంటి శారదక్క, చెవిటి కొడలితో ఉండి ఉండి నువ్వు కూడా చెవిటి దానివైనట్టున్నావుగా. ఆ మాటలు విన్న శారద కోపంగా ఇంట్లోకొచ్చి గట్టిగా అరుస్తూ, సునీల్, ఒరే సునీల్, సునీల్. తల్లి మాటలు విన్న సునీల్ గాబరా పడుతూ బెడ్రూమ్ నుండి హాల్లోకొచ్చాడు. అప్పుడే పరుగున చేతిలో గరిట పట్టుకుని కోడలు చాందిని వంటగదిలో నుండి హాల్లోకొచ్చింది. ఏం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగలరా? చెవిటి కోడలతో సావాసం నన్ను కూడా చెవిటి దాన్నిగా చేసేస్తుంది. మంచిగా డబ్బున్న అందంగా ఉన్న అమ్మాయిని నీకు భార్యగా ఈ ఇంటి కోడలిగా తీసుకొద్దామనుకుంటే ఆ అమ్మాయిని వద్దని ఈ అమ్మాయి ముద్దని, నాకు ఈ అమ్మాయే కావాలని ప్రేమ దోమ అంటూ ఈ చెవిటి మాలోకం సుందరాంగిని పెళ్లి చేసుకున్నా. అది చూసిన కోడలు, అయ్యో అత్తయ్య, అలా జరిగిందా? మన ఇంటికొచ్చే దారి మర్చిపోయారా అని అనగానే అత్త శారదకి ఎక్కడ లేని కోపం, ఆవేశం రెండు కట్టలు తెంచుకున్నాయి. గట్టిగా, కోడలి చెవిటితనంతో ఊళ్ళో నేను పడుతున్న అవమానాలు చాలు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దానికి చెవులైనా వినిపించేలా చెయ్యి, లేదా దానికి విడాకులిచ్చి ఇంట్లో నుండి బయటకైనా పంపించు. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయరా, నీకు పుణ్యం ఉంటుంది. తల్లి బాధ సునీల్కి అర్థమైంది. కాని తల్లి చెప్పిన మాట నచ్చలేదు. ఇటు తల్లికి నచ్చ చెప్పలేడు, అటు ఇష్టపడి చేసుకున్న భార్యని వదులుకోలేడు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు సునీల్కి. అలా నిలబడి భార్య చాందిని చూశాడు. చాందిని కూడా తన భర్తని చూస్తూ ఉంది. తనకి చెవులు సరిగా వినిపించకపోయినా పెదాల కదలికని బట్టి కొన్ని అర్థం చేసుకుంటుంది. అప్పటిదాకా తల్లి కొడుకుల మధ్య జరిగిన వాదన పూర్తిగా అర్థం చేసుకున్న చాందిని అక్కడి నుండి వంటగదిలోకి వెళ్లి బాధపడుతుంది. నాకు విడాకులు ఇవ్వమని చెప్తుంది కదా, నా చెవిటితనం అంతలా భర్తని అత్తని ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. దేవుడా, ఏంటయ్యా ఈ చెవిటి గోల అనుకుంటూ ఉండగా సునీల్ వంటగదిలోకి వచ్చాడు. భర్త రాకని గమనించిన చాందిని కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏమైనా కావాలండి? ఆ మాట విని చాందిని చెవి దగ్గర కొంచెం గట్టిగా, లేదు, మనం బయటికి వెళ్దాం, రెడీ అవ్వు అని చెప్పిన భర్త మాటలు విన్న చాందిని సరే అన్నట్టుగా తలూపి అక్కడి నుండి వెళ్ళింది. కొద్దిసేపటికి చాందిని సునీల్ ఇద్దరు కలిసి హాల్లోకి వచ్చారు. అమ్మా, మేం హాస్పిటల్ కి వెళ్ళొస్తాం. ఎన్ని డబ్బులు ఖర్చైనా సరే దానికి చెవులు వినిపించేలా చెయ్యి. సరే అని సునీల్ చాందినిని తీసుకుని ఇంట్లో నుండి బయలుదేరాడు. అలా దారి వెంట నడుచుకుంటూ వెళ్తుంటారు. చాందిని మహాశివుని భక్తురాలు. ఎంతో నిష్టగా ఇష్టంగా శివునికి పూజలు చేస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ తనలో తానే ఇలా అనుకుంది, శివయ్య, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నిన్నే పూజిస్తున్నాను. అమ్మ అనే పిలుపు కన్నా శివ అనే పిలుపుని నేనెక్కువ సార్లు పలికాను. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాను. నేను సరే, నాతో పాటు నా భర్త, నా అత్తగారు కూడా ఎంతో బాధని నరకాన్ని అనుభవిస్తున్నారు. శివయ్య, ఎన్నో ఏళ్లుగా నీకు పూజ చేస్తున్నా ఈ భక్తురాలి మీద దయంటే మాత్రం నాకు ఏనుగు లాంటి పెద్ద పెద్ద చెవులు ప్రసాదించు తండ్రి. చీమ చిటుక్కుమన్నా నాకు వినిపించాలి అనుకుంటూ అలా ముందుకు వెళ్తుంటారు. చాందిని అలా మనసులో అనుకుందో లేదో
ఇలా ఏనుగు చెవుల్లాంటి పెద్ద పెద్ద చెవులు చాందినికి ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసుకుని చాందిని సంతోషిస్తూ, శివయ్య, చాలా కృతజ్ఞతలు. నేను ఇలా అడిగానో లేదో, అలా నేను కోరుకున్న చెవులు ఇచ్చావు తండ్రి అంటూ చాందిని తనలో తాను మాట్లాడుకుంటుంటే అది అర్థం కాని భర్త చాందినికి వచ్చిన పెద్ద పెద్ద చెవుల్ని చూసి అయోమయంగా, హే చాందిని, నీ చెవులేంటి ఇంత పెద్దగా అయ్యాయి? అవునండి, నేనే ఆ మహాశివుని అడిగాను, ఆయన ఇచ్చాడు అంటూ చెప్పింది. తనకి చెవులు వినిపిస్తున్నాయి కాబట్టి తిరిగింటికొచ్చేశారు. దారిలో పక్కింటి ఊర్మిళ తన మనసులో తన భర్తని తిడుతుంది. ఆ మాటలు చాందిని చెవిన పడ్డాయి. అంతే సంగతి. చాందిని వెళ్లి ఊర్మిళ భర్తకి చెప్పింది. అలా భార్యాభర్తలకి గొడవలవుతాయి. ఇలా ఎవరు మనసులో అనుకున్నా ఆ మాటలు చాందినికి వినబడుతూ ఉండేవి. వాటిని తిరిగి వాళ్ళకి చెప్పేది. దాంతో గొడవలయ్యేవి. శారద ఇంటి మీదికి పంచాయతీకి వచ్చేవాళ్ళు. శారదకి ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు శారద, చూడు కోడలా, నీకు చెవులు వినపడకపోవడం వల్ల నాకు నా కొడుక్కే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు నీకు చెవులు వినపడటం వల్ల ఊళ్ళో వాళ్ళందరికీ సమస్యగా మారింది. దయచేసి నీ దేవుణ్ణి వేడుకో తల్లి. అన్ని వినిపించే ఈ పెద్ద పెద్ద చెవుల కన్నా ఏమీ వినపడని చిన్న చిన్న చెవులే నిన్నా. నీకు అవే ఇవ్వమని వేడుకో తల్లి అంటూ ప్రాధేయపడింది శారద. ఇక చేసేదేం లేక చాందిని ఒక రోజున మనసులో శివుణ్ణి వేడుకుంది. దాంతో చాందిని పెద్ద పెద్ద చెవులు మాయమైపోయి మామూలు చెవులు వచ్చేసాయి. ఇక అప్పటి నుండి ఏ గొడవ లేకుండా అందరూ సంతోషంగా ఉంటారు.